సామెతలో ఉంది. సామెత కూడా చెప్పకూడదు, ఎక్కడికెక్కడ ఈవేళ హద్దులు ఉన్నాయి కాబట్టి హద్దుల్లో మాట్లాడాలా. బుద్ధి లేని గాడిదలు ఈ మధ్య తెలంగాణలో ఎక్కువ. ఆంధ్ర వాళ్ళని బూసుగా చూపించి ఆంధ్ర వాళ్ళు ఏదో తక్కువ చేసి మాట్లాడుతున్నారని, ఆంధ్ర వాళ్ళు ఏదో తక్కువ చాలా తక్కువగా చూస్తున్నారని రాజకీయ లబ్ధి పొందాలని కొన్ని చీడపురుగులు బయలుదేరాయి తెలంగాణలో. అంతే కదా. పవన్ కళ్యాణ్ గారి గురించి మధ్య తెలంగాణకు రానివ్వని పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టాధారంగా మాట్లాడారు. ఆ రణరంగం జరుగుతున్న తరుణంలో ఇది పెడితే ఇంకొంచెం అది కొంచెం ఆ అగ్ని గాజ్యం పోసినట్టు బయట వేసి ఎవరైతే పార్టీలు కొత్తగా పార్టీ పెట్టుకుని ఆ కవిత ఉంది కదా, ఆ కవిత గారు ఆమె మరి ఈవేళ ఆంధ్ర వాళ్ళ మీద ఎక్కువ విషయం చూపుతుంది. కాబట్టి అలాంటి రాజకీయ పార్టీలు కొన్ని విషయం చూపుతూ ఎక్కువ మాట్లాడుతున్నారు. ఆంధ్ర వాళ్ళు విడుపు కాగుతారు, తక్కువ మాట్లాడతారు. అది సినిమా అయితే ఆంధ్ర వాళ్ళు విడుపు కాగుతూ ఎందుకు మాట్లాడతారు? విడుపు కాగుతూ అంటే ఏంటి? పెద్దలు సమక్షంలో భార్యాభర్తలు విడాకులు, అది వాస్తవంగా చెప్పండి. విడాకుల గురించి ఎందుకు మాట్లాడతారు? విడుపు కాగుతూ గురించి ఏం అవసరం చెప్పండి. కాబట్టి వాళ్ళు కావాలని ఈ మధ్య ఈ కవిత గారి పార్టీ పెట్టిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ ఆంధ్ర వాళ్ళని చాలా ఎక్కువగా విమర్శిస్తుంది. విగ్రహాలు కూలగొడుతుంది. అవసరమైతే ఇక్కడ హైదరాబాద్ తెలంగాణలో ఉన్న ఆంధ్ర వాళ్ళని అందరినీ బయటకు పంపించేస్తుంది. చేతగాని సన్నాసి మాటలు మాట్లాడు. మీ రాజకీయంగా బలం సంపాదించుకోవాలంటే ప్రజల మన్నలను పొందాలి తప్ప ఎవడ మీద విషయం ఉంటే నీకు ఏదో ఉరుగుతాడు వనగూరుతాడు తప్పు. బాధ్యత లేకుండా మాట్లాడకూడదు. అసలు నువ్వు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నావు కవిత గారు. ఏ రోజైనా తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలకు ఏదైనా సాయం చేసావా? ఏమీ చేయలేదు కదా. బుద్ధి లేని వ్యక్తిగా 10 సంవత్సరాల పరిపాలనలో ఉండి కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు, పెద్ద రాజభవన్ కట్టుకున్నావు. ఇంకా బ్యూటీ పార్లర్ పెట్టుకున్న వ్యక్తికి నీకు ఇంత ఆస్తులు ఎలా వచ్చినాయంటే ఆంధ్రవాడు ఎడుతున్నాడని చెప్తాడు. ఆంధ్రవాడు ఎందుకు ఎడతాడు? నీ సంపాదన అక్రమ సంపాదన చూసి నీ పక్కింటి ఎడుతాడు. కాబట్టి బుద్ధి లేని మాటలు మాట్లాడకూడదు. ఇరుపు కాగితం అంటే విడాకులు, దాన్ని ఎవరో ఏదో టోల్ చేస్తూ ఉంటారు. ఆ టోల్ చేసి ఆంధ్రవాడికి ఆపాదిస్తే రద్దు పొందాలని వస్తే నీ కర్మ, నీ జీవితం అంతే నాశనం అయిపోతుంది.